నమస్తే. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం పంచతంత్రం నుంచి తీసుకున్న ఒక అద్భుతమైన కథను మాట్లాడుకుందాం. కేవలం కండబలం కంటే పక్కా వ్యూహం ఎలా ఎప్పటికీ గెలుస్తుందో చెప్పే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. అదేంటంటే నక్క మరియు ఏనుగు కలేబరం కథ. ఒక చిన్న నక్క తనకంటే ఎన్నో రెట్లు పెద్దదైన ఏనుగును తన తెలివితేటలతో ఎలా తన ఆహారంగా మార్చుకుందో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. శారీరక బలం కంటే తెలివైన వ్యూహాలే విజయానికి మార్గాన్ని సుగమం చేస్తాయి. చూశారు కదా, ఈ మాట ఎంత పవర్ఫుల్లో. అసాధ్యమైన సమస్య మన ముందున్నప్పుడు గుడ్డిగా ఆవేశపడటం కన్నా తెలివిగా అడుగువేయడమే ముఖ్యమని మన కథానాయకుడైన ఆ చిన్న నక్క మనకు నేర్పిస్తుంది. అక్కడ్నుంచే మన అసలు కథ మొదలవుతుంది. అసలు ఆ నక్క అంత తెలివిగా ఎలా ప్రవర్తించిందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా నీతిశాస్త్రం గురించి తెలుసుకోవాలి. నీతిశాస్త్రమంటే ఏదో కేవలం రూల్స్ బుక్ కాదు. అది సరైన ప్రవర్తన, పాలిటిక్స్, అలాగే ఏదైనా పని చేసే ముందు 10 సార్లు ఆలోచించే ఒక పురాతనమైన కళ. సింపుల్గా చెప్పాలంటే మన కాంపిటీటర్ల కంటే 10 అడుగులు ముందుండేలా మన బుర్రకు పదును పెట్టే ఫిలాసఫీ అన్నమాట. సరే, ఇప్పుడొక్కసారి ఆ అడవిలోని సీను ఊహించుకోండి. ఒక చిన్న నక్క. దానికి మామూలు ఆకలి వేయట్లేదు, బాగా ఆకలితో ఉంది. దానికి సడన్గా ఒక భారీ ఏనుగు కలేబరం కనిపిస్తుంది. ఆహా, పండగే అనుకునేలోపే అసలు సమస్య వచ్చిపడింది. ఏనుగు చర్మం ఎంత మందంగా ఉంటుందో మీకు తెలుసు కదా. ఈ బుడ్డ నక్క పళ్లతో దాన్ని కొరకడం ఏమాత్రం సాధ్యం కాదు. ఇదొక సాల్వ్ చెయ్యలేని అసాధ్యమైన పజిల్లా మారిపోయింది దాని ముందు. ఇక్కడే మనం ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి. కండబలానికి బుద్ధిబలానికి మధ్యున్న తేడా ఏంటో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఆ నక్క అయ్యో నా పళ్ళు చిన్నవి, నా వర్ర కాదు అని నిరాశపడి వెళ్ళిపోలేదు. అలాగని ఆవేశపడిపోయి ఆ ఏనుగును కొరికి పళ్ళు విరగ్గొట్టుకోలేదు. బదులుగా తన బుర్రకు పదును పెట్టింది. పక్కా ప్లాన్తో ఎడ్డంకిని ఎలా దాటాలో ఆలోచించడం మొదలుపెట్టింది. ఈ పరిస్థితి చూస్తే మనకొక ఇంట్రెస్టింగ్ డౌట్ వస్తుంది కదా. అసలు అంత మందపాటి చర్మాన్ని ఈ బలహీనమైన నక్క ఎలా చీల్చగలదు? పైగా ఆ మాంసం వాసన పసిగట్టి అడవిలోని పెద్ద పెద్ద క్రూర జంతువులు కూడా వస్తాయి కదా. వాటికి బలి కాకుండా ఈ భారీ విందును తన సొంతం ఎలా చేసుకుంటుంది? ఇదొక భలే ఉత్కంఠభరితమైన ప్రశ్న కదూ. దీనికి ఆ నక్క నీతిశాస్త్రంలో ఉన్న సూత్రాలతో ఒక అద్భుతమైన 3 దశల మాస్టర్ ప్లాన్ గీసింది. అదేంటంటే, మొదటిది తమకంటే శక్తివంతులకు అంటే గొప్పవారికి తలొగ్గడం. రెండవది ధైర్యవంతులను తమకు అనుకూలంగా వాడుకోవడం. మూడవది కేవలం తమతో సమానమైన బలవంతులతోనే ముఖాముఖి పోరాడటం. మరి ఈ ప్లాన్ను ఆ నక్క ఎలా ఎగ్జిక్యూట్ చేసిందో చూద్దాం రండి. ముందుగా వ్యూహం 1, బలమైన సింహాన్ని పొగడటం. నక్క వ్యూహంలో మొదటి పెద్ద ముప్పు రానేవచ్చింది. అడవికి రాజైన ఒక శక్తివంతమైన సింహం ఆహారం వెతుక్కుంటూ సరిగ్గా ఏనుగున్న చోటుకే వచ్చింది. ఇక్కడ నక్క చేసిన పనేంటో తెలుసా? ఆ సింహంతో పోరాడలేదు, అలాగని భయపడి పారిపోలేదు. పూర్తిగా దానికి తలవంచింది. అస్సలు గెలవలేని యుద్ధాన్ని వదిలేసి ఎంత వినయంగా అంటే, ఓ అరణ్య మహారాజా, మీకోసమే, కేవలం మీకోసమే నేను ఈ ఏనుగును కనిపెట్టి కాపలా కాస్తున్నాను, దయచేసి స్వీకరించండి అని పొగడ్తలతో ముంచెత్తింది. ఇది నీతిశాస్త్రంలో ఫస్ట్ రూల్. సింహం ఆ వినయానికి ఫ్లాట్ అయిపోయి నేను వేటాడని మాంసాన్ని తినను అని గర్వంగా ఆ ఏనుగును అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇక వ్యూహం 2, చిరుతపులి శ్రమ. సింహం వెళ్ళాక అసలు ఆట మొదలైంది. సింహం వెళ్లిన కాసేపటికే అక్కడికి ఒక చిరుతపులి వచ్చింది. ఆ మాంసాన్ని చూసి ఆశపడింది. అప్పుడు నక్కకి భలే ఐడియా తట్టింది. ఏనుగు చర్మాన్ని చీల్చడానికి ఆ చిరుతపులికి ఉండే పదునైన పళ్ళు తనకు అవసరం కదా. అందుకే వెంటనే ఒక నాటకం మొదలుపెట్టింది. అరే మిత్రమా, ఈ ఏనుగును సింహమే చంపింది. స్నానం చేసి వస్తానని కాపలగా నన్నుంచింది. సింహం వస్తే నిన్ను చంపేస్తుంది అని భయపెట్టింది. కాని వెంటనే ఒక చిన్న ఆశ కల్పిస్తూ, నువ్వు బాగా ఆకలితో ఉన్నట్టున్నావు, సింహం వచ్చేలోపు స్పీడ్గా కొంచెం మాంసం తినేసి పారిపో, నేనెవ్వరికీ చెప్పను అని పెద్ద ఆఫర్ ఇచ్చింది. చూశారా నక్క ఎంత బ్రెయిన్ యూజ్ చేసిందో. చిరుతపులికి ఒక పక్క సింహమంటే భయం, మరోపక్క ఆకలి. ఆ కంగార్లోనే గబగబ తినేద్దామని తన పదునైన పళ్లతో ఏనుగు మందపాటి చర్మాన్ని గట్టిగా చీల్చింది. ఇంకేముంది, నక్కకు కావాల్సింది కూడా ఇదే కదా. చర్మం చీల్చగానే నక్క వెంటనే అదుగో సింహం వచ్చేస్తోంది, పారిపో అని గట్టిగా అరిచింది. ప్రాణభయంతో చిరుతపులి పరుగుతీసింది. ఒక్క పైసా ఖర్చులేకుండా, తన శ్రమ లేకుండా పదునైన పళ్లతో జరగాల్సిన పని పూర్తయిపోయింది. వ్యూహం 3, సమానులతో పోరాటం.
చర్మం తెరచుకుంది, ఇక మాంసం తినడానికి రెడీగా ఉంది. కష్టపడి సంపాదించిన విందును ఎంజాయ్ చేద్దామనుకునేలోపు అక్కడికి మరో నక్క వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన ప్రత్యర్థి సింహం కాదు, చిరుతపులి కాదు, తనతో సమానమైన కండబలం ఉన్న మరొక నక్క. అందుకే ఇక్కడ మన నక్క పొగడ్తలు, నాటకాలు అన్నీ పక్కన పెట్టింది, నేరుగా పోరాటానికి దిగింది. తనకు సమానమైన ఆ ప్రత్యర్థితో బలంగా పోరాడి కరిచి అక్కడి నుంచి తరిమి కొట్టేసింది. సమానులతో మాత్రమే పోరాడాలి అన్న అత్యుత్తమ సూత్రమంటే ఇదే మరి. ఈ పక్కా స్ట్రాటజీ వల్ల రిజల్ట్ ఏంటో మీరు ఊహించగలరు కదా. ఆ తెలివైన నక్కకి అద్భుతమైన విందు మరియు పూర్తి విజయం దక్కింది. ఎంతో కాలంపాటు ఆ నక్క ఆ ఏనుగు మాంసాన్ని ఇంకెవరికి దక్కకుండా తానొక్కతే ఆనందంగా ఆస్వాదించింది. నీతిశాస్త్రం యొక్క ముఖ్యమైన పాఠాలు ఇవే. ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించడం ఎందుకంత ముఖ్యమో ఈ కథ మనకు క్లియర్గా చెప్తుంది. కండబలాన్ని బుద్ధిబలంతో ఎంత ఈజీగా కొట్టొచ్చో నక్క నిరూపించింది. మన ముందున్నవాళ్ల బలాలు, బలహీనతలు కరెక్ట్గా అంచనా వేయడం, బాగా బలవంతులతో దౌత్యంగా ఉండటం, మన స్థాయికి సమానమైన వాళ్లతో మాత్రమే యుద్ధం చేయడం, ఇవే మనకు విజయాన్ని అందిస్తాయని నీతిశాస్త్రం ఘంటాపదంగా చెప్తోంది. చివరిగా ఇదంతా విన్నాక ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాను. పవర్, స్ట్రెంగ్త్ మీదే నడుస్తున్న ఈ మోడర్న్ వరల్డ్లో ఈ పురాతన జంతువుల కథల్లోని వ్యూహాలు మనకు ఎలా ఉపయోగపడతాయి? మీ ఆఫీస్ పాలిటిక్స్, బిజినెస్ డీల్స్ లేదా డైలీ లైఫ్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ను ఫేస్ చేస్తున్నప్పుడు మీకంటే బలవంతులు ఎదురైతే ఆ నక్కలాగా మీ బుద్ధిబలాన్ని ఎలా వాడొచ్చో ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.